స్టార్ట్ చేయండి ఫణిశ్రీ గారు. స్టార్ట్ చేయండి మేడం. Happy evening to all. Children, how are you? Okay, all are you? చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు, చాలా స్మార్ట్ గా కూడా ఉన్నారు మీరు కదా. చిల్డ్రన్, మీరు ఇప్పుడు నేను సెషన్ ఏదో క్లాస్ చెప్తున్నానని బోర్ ఫీల్ అవ్వకండి. చక్కగా ఈ సెషన్ ని ఎంజాయ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వండి. All of you sit down, children. Stand up. Sit down. Stand up. Now, మీరు ఇప్పుడు దాన్ని ఆపోజిట్ వేలో చేయండి. ఓకే, స్టాండ్ అప్ అంటే సిట్ డౌన్, సిట్ డౌన్ స్టాండ్ అప్, స్టాండింగ్ పొజిషన్ లోకి రండి. ఓకేనా? సిట్ డౌన్, స్టాండ్ అప్, సిట్ డౌన్, స్టాండ్ అప్. చిల్డ్రన్, కొంతమంది కాన్సన్ట్రేషన్ చెయ్యట్లేదు, సో అందువల్ల వాళ్ళు మనం సిట్ డౌన్ ఉండే కూర్చునే ఉండే పొజిషన్ లోనే ఉన్నాం కదా. ఏదైనా చెప్పేటప్పుడు దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను 1 2 3 అంటాను. ఫస్ట్ 1 కి రైట్ ఇయర్ దగ్గర క్లాప్ కొట్టండి. సెకండ్ 2 అన్నప్పుడు లెఫ్ట్ ఇయర్ దగ్గర క్లాప్ కొట్టండి. 3 అన్నప్పుడు హెడ్ పైన క్లాప్ కొట్టండి. ఓకేనా చిల్డ్రన్? రెడీ? 1 2 3. 1 2 3. 1 2 3. సో ఇలా చేయటం వల్ల, క్లాప్స్ కొట్టడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న నరాలని యాక్టివేట్ అవుతాయి. అంతేకాకుండా హెడ్ మీద ఇలా క్లాప్స్ కొట్టడం వల్ల బ్రెయిన్ కూడా రిఫ్రెష్ అవుతుంది. ఓకే, మీరు అందరికీ చక్కగా నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను వినండి. ఒక ఊర్లో ఒక రాజుగారు అడవికి వెళ్ళారు. ఆయనకి బాగా వేటాడటం ఇష్టం, టైం చూసుకోలేదు, అందువల్ల బాగా ఎక్కువ టైం గడిచిపోయింది. ఆయన తన ఇంటికి చేరుకోలేక దారి మధ్యలో ఒక ఇంటి దగ్గర ఆగిపోతే ఆ ఇంటి వాళ్ళకి ఆయన రాజుగారని తెలియదు, కానీ ఆయనకి భోజనం పెట్టి మర్యాద చేసి ఆయనకి పడుకోవడానికి వసతి కూడా ఇచ్చారు. అయితే రాజుగారు పడుకొని మార్నింగ్ లేట్ గా లేసేటప్పటికి అక్కడ ఆ ఇంటి యజమాని మగ్గం, అంటే వాళ్ళు నేత చేసుకునే కార్మికులుగా మగ్గం ముందు కూర్చొని నేత నేస్తూ పక్కన ఒక తాడు వేలాడుతూ ఉంటుంది. ఆ పక్కనే కింద ఒక కర్రకి ఒక క్లాత్ చుట్టుంటుంది. అంతేకాకుండా ఆయన నడుముకి 2 బెల్ట్స్ కూడా కట్టుకుంటారు. అయితే రాజుగారు లేచి ఆశ్చర్యంగా ఈ తాడు ఎందుకు ఇట్లా వేలాడుతుంది అని అడిగితే, పాప ఉయ్యాలలో పడుకుంది, ఆమె లేచినప్పుడు నిద్రపోవడానికి ఆ ఉయ్యల్ని నేను ఊపటానికి తాడు ఆడతాను. మరి ఈ కర్రకి ఇలా క్లాత్ ఎందుకు కట్టారు అంటే, నా భార్య బయటకు వెళ్తూ కొన్ని అప్పు దినుసులు బయట ఆరపోసింది, పక్షులు రాకుండా ఈ కర్ర చూపిస్తే వెళ్ళిపోతాయి, అందుకోసం దీన్ని ఇక్కడ పెట్టుకున్నాను. మరి గంటలు ఎందుకు కట్టుకున్నారు అని అంటే, గంటలు మా ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి, ఆ ఎలుకలు ఒక బెడద పోవడానికి అవి వచ్చినప్పుడు నేను ఈ శబ్దం చేస్తే అవి వెళ్ళిపోతాయి కాబట్టి కట్టుకున్నాను. అంతలో రాజుగారికి కిటికీలోంచి ఒక 4 వ్యక్తులు కనిపించారు. వాళ్ళు పాట పాడుతూ ఉన్నారట. పాట పాడుతూ ఉంటే వాళ్ళు అక్కడ నుంచొని ఎందుకు పాడుతున్నారు అంటే, నేను ఖాళీగా ఉన్నాను కదా, నా నోరు ఖాళీగా ఉంది కదా, నేను పాటలు నేర్పుతున్నాను వాళ్ళకి అన్నారట. అంతేకాకుండా ఆ 4 వ్యక్తులు మరి లోపలికి ఎందుకు రాలేదు, బయటే ఉన్నారు అంటే, వాళ్ళు కుండలు చేసుకునే వ్యక్తులు మట్టిని ఆ కాళ్ళతోటి మద్దం చేస్తూ కుండలకు కావాల్సిందని తయారు చేసుకుంటున్నారని చెప్పారట. సో మీకు ఈ స్టోరీ వింటే చిల్డ్రన్ ఏమనిపించింది? వాళ్ళు ఒకే టైంలో ఎన్ని పనులు చేస్తున్నారు కదా. మరి మన యొక్క పని ఏంటో, మనం ఏం చేస్తున్నామో మీకు తెలుస్తుందా? మీరు ఏం చేస్తున్నారు? ఏ స్కూల్స్ లో చదువుతున్నారు? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. దేనికి స్కూల్కి వస్తున్నారు? చదువుకోవటం కోసం. అయితే మీరందరూ చదువుకుంటున్నారా పర్ఫెక్ట్ గా?
లేదు, ఇంటికి వెళ్తే బుక్స్ అక్కడ పడేసి మళ్ళీ స్కూల్కి వచ్చేటప్పుడే ఆ బుక్స్ పట్టుకొని వస్తున్నారు. అయితే మీ క్లాస్ లోనే కొంతమంది టాపర్స్ గా ఉంటున్నారు, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటున్నారు, కొంతమంది డల్లర్స్ ఉంటున్నారు. అలా ఉండడానికి కారణం ఏంటి అంటే, టాపర్ అయిన వ్యక్తి, ఆ క్యాండిడేట్ ఆల్రెడీ తనకు తెలియకుండానే తను ఒక గోల్ సెట్ చేసుకుంటాడు. యాన్యువల్ గోల్ సెట్ చేసుకుంటాడు. ఆ యాన్యువల్ గోల్ లో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎఫ్ఎస్ నడుస్తున్నాయి. ఆ ఎగ్జామ్స్ లో తను 10/10 తెచ్చుకోవాలి అన్నది తన గోల్. తనకు తెలియదు అది గోల్ అని, కానీ తను ఫోకస్ పెట్టాడు ఆ ఎగ్జామ్స్ బాగా రాయాలి అని, టీచర్స్ చెప్పిన దాన్ని చక్కగా చదువుతూ ఫాలో అవ్వాలని. అంతేకాని ఆ అబ్బాయి ఫోకస్ పెట్టినట్టు మీరు కూడా ఫోకస్ పెడితే మీరు కూడా ఏం తెలివి తక్కువ వాడైతే కాదు, మీరు కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు. కానీ మీరు ఆ ఫోకస్ అనేది చెయ్యట్లేదు, అందువల్ల మీరు ఎగ్జామ్స్ ని మంచిగా రాయలేకపోతున్నారు, మీరు టాప్ ర్యాంక్ లోకి తెచ్చుకోలేకపోతున్నారు. మీరు ఎక్కడ ఉంటున్నారు? చాలా మంది ఎక్కడ ఉంటున్నారు చిల్డ్రన్? హాస్టల్సా? ఓకే, హాస్టల్స్ లో ఎందుకు ఉంటున్నారు? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మీ పేరెంట్స్ అందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు కదా, డైలీ లేబర్ గానో, కూలీ పని గానో, ఆటో డ్రైవర్స్ గానో, ఇలా. అయితే వాళ్ళు అంత కష్టపడుతూ మిమ్మల్ని హాస్టల్స్ లో చేర్చి చదివిస్తున్నారు కదా, అప్పుడు మనం ఏం చేయాలి? మనము మన గోల్ని చదువు మీదనే సెట్ చేసుకోవాలి. అలా ఈ గోల్స్ లో లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ గోల్ మీన్స్ అకాడమిక్ గా మనము 10/10 తెచ్చుకొని ఒక సర్టిఫికెట్ తో 8th, 9th, 10th ఒక బేసిక్ ఫౌండేషన్ సర్టిఫికెట్ తో బయటకు వెళ్ళాలనే షార్ట్ టర్మ్ గోల్. ఇక లాంగ్ టర్మ్ గోల్ మీన్స్ ప్రొఫెషనల్ గా మన లైఫ్ లో మనము చక్కగా సెటిల్ అవ్వాలి. లాంగ్ టర్మ్ గోల్ ఎట్లా సెట్ చేసుకుంటారు అంటే, చిల్డ్రన్, మీరు సహజంగా మన స్కూల్స్ కి కొంతమంది ఆఫీసర్స్ వస్తుంటారు కదా. ఎవరు వస్తుంటారు? విజిట్స్ వస్తారు కదా మన స్కూల్స్ కి. మీకు తెలుసా ఎవరో వాళ్ళు? ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఎంఈఓస్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ కదా. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ వెనక మన టీచర్స్ అందరూ వెళ్తూ ఉంటారు, వాళ్ళకి అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉంటారు. అలా వాళ్ళు ఒక గౌరవప్రదమైన పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళనే కాదు, మంచి మంచి డాక్టర్స్ ని, లేకపోతే పోలీస్ ఆఫీసర్స్ ని ఇలా చూసినప్పుడు మనకు కూడా అలా మంచి పొజిషన్ లో ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. అలా మంచి పొజిషన్ లోకి రావాలంటే మనము ఒక గోల్ సెట్ చేసుకోవాలి. అలా గోల్ సెట్ చేసుకొని దానికి ఒక ప్లాన్ చేసుకొని మనము వర్క్ చేస్తూ పోతూ ఉండాలి. అయితే ఈ లాంగ్ టర్మ్ గోల్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టూడెంట్స్ లో మీలో చదువుతో పాటు కొన్ని ఇన్నర్ స్కిల్స్ ఉంటాయి, వాటిని మీరు గుర్తించగలగాలి. మనకి ఎవ్రీ 3rd సాటర్డే బాలసభలు పెడుతుంటారు కదా. ఆ బాలసభల్లో పిల్లల్ని మీకు నచ్చిన డైలాగ్ చెప్పండి, స్టోరీ చెప్పండి, లేకపోతే ఇంకా ఏదైనా కథలు చెప్పండి అన్నప్పుడు, ఒక సాంగ్ పాడమన్నప్పుడు చాలా హ్యాపీగా లేసొచ్చి డైలాగ్స్ చెప్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడో చూసిన వాటిల్లో కూడా ఎలా చెప్పగలుగుతున్నారు? అవి వాళ్ళకి దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా. అలానే చదువు మీద కూడా మనం ఫోకస్ చేయగలగాలి. పిల్లల్లో కొంతమందిలో ఇంటర్నల్ స్కిల్స్ బాగా ఉంటాయి, కొంతమంది డ్రాయింగ్ బాగా వేయగలుగుతారు, కొంతమంది పాడైపోయిన వస్తువుల్ని రిపేర్ చేస్తూ ఉంటారు చిన్న ఏజ్ లోనే, కొంతమంది ఏ ప్రాక్టీస్ లేకుండానే మంచిగా సాంగ్స్ పాడగలుగుతూ ఉంటారు. ఒకళ్ళు డ్రాయింగ్ చేయగలిగినప్పుడు అతను ఒక ఆర్టిస్ట్ గా ఊహించుకోవచ్చు. మెకానిక్ గా చేసే వ్యక్తి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చదివి తనే ఓన్ గ్యారేజ్ పెట్టుకుంటే ఒక 10 మందికి తనే ఉపాధి కల్పించవచ్చు. అప్పుడు మీరు దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ఆ విజువలైజేషన్ లో మనమే ఒక బాస్ గా ఉండి, మనం ఒకరి కింద పని చేయకుండా 10 మందికి సహాయం చేస్తూ, మనకి ఒక మంచి ఇల్లు ఉండి, ఒక కారు ఉంటే మనము మన పేరెంట్స్ ని చక్కగా చూసుకుంటూ సమాజానికి కూడా సేవ చేయొచ్చు కదా. అలా పొజిషన్ లో ఊహించుకుంటే మనము చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా చిల్డ్రన్. సో ఆ పొజిషన్ లోకి మనం కూడా వెళ్ళాలనుకుంటే పదే పదే గోల్ సెట్ చేసుకొని, మీరు ఎలా స్మార్ట్ గా ఉన్నారో అలానే స్మార్ట్ అనే పదంతో ఎస్ అంటే స్పెసిఫిక్ అని, ఎం అంటే మెజరబుల్ అని, ఏ అంటే అచీవబుల్ అని, ఆర్ అంటే రిలవెంట్ అని, టీ అంటే టైం బౌండ్ అని. అంటే విత్ ఇన్ ద టైంలో మనము మనకి
ఏదైతే స్కిల్ ఉందో దాన్ని డెవలప్ చేసుకునే రిలవెంట్ ప్రొఫెషన్ ని వెతుక్కొని దాన్ని విజువలైజ్ చేసుకుంటూ టైం సెట్ చేసుకొని మనము గనక ఆ గోల్ ని రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసినట్లయితే, ఫోకస్ దాని మీదే పెట్టినట్లయితే డెఫినెట్ గా మనం సక్సెస్ ని సాధించగలుగుతాం. అయితే ఈ సక్సెస్ ని స్టడీ పరంగా గానీ మనం డెవలప్ చేసుకోవాలి అంటే డెఫినెట్ గా మనకి మెమరీ అండ్ స్టడీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మెమరీని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మనము ఈ క్లాపింగ్ థెరపీ కానీ లేకపోతే ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు 10 or 15 minutes మనము బ్యాక్ బోన్ స్ట్రైట్ గా పెట్టుకొని బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ 10 minutes మెడిటేషన్ చేసినట్లయితే మనకి మైండ్ రిఫ్రెష్ అవుతుంది, చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు చదివిన వాటిని మళ్ళీ తిరిగి మనం మర్చిపోయే అవసరం కూడా రాదు. సో ఈ విధంగా మనము విజువలైజ్ చేసుకొని ఒక గోల్ ని సెట్ చేసుకొని ఒక ప్రణాళిక పరంగా చెప్పిన ఎప్పటికప్పుడు చదువుకుంటూ మనకు ఎదురవుతున్న సమస్యల్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే తప్పకుండా గోల్ రీచ్ అవుతాం. విజువలైజేషన్ నిజమేనా మేడం అంటే డెఫినెట్ గా నిజమనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్ గా నాకు తెలిసిన ఒక టీచర్ తను చిన్న చదువుకునేటప్పుడు క్లాస్ కి అటెండర్స్ నోటీసులు పట్టుకొస్తుంటే ఇలా నేను కూడా ఒక టీచర్ గా ఉన్నప్పుడు నోటీసులు పట్టుకొచ్చి ఇలా వస్తూ ఉంటే నేను టీచర్ గా ఉంటే ఎంత బాగుండు అని అనుకునేవాడట అబ్బాయి. ఆ అబ్బాయికి నిజంగా 10th క్లాస్ ఫీజు కట్టడానికి కూడా అమౌంట్ చేతిలో లేదు, టీచర్సే హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు టీచర్ అయితే ఏ అటెండరో కాదు, తను చిన్నప్పుడు ఏ స్కూల్లో ఉన్న అటెండరో ఆయన ఇప్పుడు రిటైర్మెంట్ పొజిషన్కి వచ్చి ఆయనే ఇక్కడ అటెండర్ గా ఉన్నాడు. సో తను ఏమంటున్నాడంటే నేను ఏదైతే ఊహించుకున్నానో అది నాకు జరిగింది. సో విజువలైజేషన్ అనేది ఇక్కడ నాకు కరెక్ట్ గా ప్రూవ్ అయింది అని చెప్పి ఆ టీచర్ చెప్తున్నాడు. అంటే మనం ఏదైతే చెయ్యాలనుకుంటామో దానికి సంబంధించిన దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఊహించుకుంటూ మనం కనుక మనం గోల్ సెట్ చేసుకున్న దాని ప్రకారం ప్లాన్ చేసుకొని వెళ్ళగలిగితే డెఫినెట్ గా లైఫ్ లో చక్కగా సక్సెస్ సాధిస్తాము, సెటిల్ అవుతాం. సో చిల్డ్రన్, ఇప్పుడు మీరు అందరూ గోల్ సెట్ చేసుకుంటారా? చక్కగా మీ లైఫ్ ని ఉన్నతమైన స్థితిలోనికి మార్చుకుంటారా? ఎంతమంది గోల్ సెట్ చేసుకొని దాన్ని ఫాలో అవుతారు, సక్సెస్ అవుతారు? ఒకసారి ఇలా చూపించండి అందరూ. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంది గోల్ సెట్ చేసుకోవడానికి? ఓకే, ఆల్ ఆఫ్ యూ ఆర్ రెడీ టు సక్సెస్ దట్ యువర్ గోల్. ఓకేనా చిల్డ్రన్? ఓకే, థ్యాంక్ యూ.